హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈవేళ ఒక హెయిర్ కలర్ చూపిద్దాం అనేసి తీసుకొచ్చానండి. ప్యూర్ వెనిగర్ అని ఉంది, యాపిల్ అవి బొమ్మలు ఉన్నాయి. అయితే ఇవి కలరు చాలా బాగుంటుంది, చాలా నీట్గా మనం అస్సలు కలర్ బయటికి రాకుండా హెన్నాలు అవి పెట్టుకునే కన్నా ఇది చాలా నాకు నచ్చింది. ఇది ఏంటంటే ఇది కొంచెం అది కొంచెం వెయ్యాలి. చాలా బాగుంది, కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అసలు బయటికి రాదు. పౌడర్స్ అయితే దురదలు అవి వస్తున్నాయి. నాకు దురద ఇదిగో ఇంత వేసాను అంతే. మళ్ళీ ఇది కూడా వేయాలి. బ్లాక్ అన్నమాట, ఇది బ్లాక్. ఇది మామూలు కలరు, ఇది బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కూడా అంతే వేద్దాం. కానీ చాలా బాగా పనిచేస్తుందండి. నాకైతే ఒక కలర్ వెంటనే వెలిసిపోలేదు. చూడండి, అంతే కలరు. ఇది కూడా వేసాను. ఇదేమే ఒక స్పూన్ ఇది వేస్తే ఒక స్పూన్ అది, కానీ స్పూనులతో వేయట్లేదు నేను. చూడండి, మళ్ళీ ఇలా జాగ్రత్తగా పెట్టేసుకుంటే బాటిల్స్ ఉంటున్నాయి. దీన్ని చూసుకోండి. ఇది మీషోలో తెప్పించాను. చాలా బాగుంది. ఫుల్గా కలిపేయండి. ఇది బాగా నీట్గా కలిపేయండి. కలిపేసి చూడండి, ఇలా జెల్లులాగా వస్తుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది జెల్లులాగా. ఇది ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి మనకి వైట్ హెయిర్ ఉన్న దగ్గరల్లా లైట్గా రాసుకోండి, చాలు అంతే. ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ చాలు. అది బాగా కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్ వచ్చేసాక మనం హెయిర్ వాష్ చేసుకోవడమే. సిల్కీగా కూడా ఉందండి. ఇది రాసుకుంటే చాలా సిల్కీ హెయిర్, చాలా సిల్క్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ, బై బై. అందరూ వాడతారని నేను అనుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఇది తెప్పించుకోండి, ఎవరైనా తెప్పించుకోండి. వెనిగర్, ప్యూరిట్ వెనిగర్, ఓకేనా? జెల్లలాగా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. మనకి పౌడర్స్ అయితే తలనొప్పి. నాకైతే హెన్నా పౌడర్ ఏది పెట్టుకున్నా హెడేక్ వస్తుంది. హెడేక్ అండ్ దురదలు అన్నమాట, చాలా దురద. అలా లేకుండా చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ, బై బై. అందరూ వాడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంత బాటిల్స్ అక్కర్లేదనుకుంటే చిన్న బాటిల్స్ వాడండి. థ్యాంక్ యూ, బై బై.